ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కార్టూన్ వీడియోస్కి సంబంధించినటువంటి స్టోరీస్ అయితే మనమైతే ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలుసుకుందాం. మనలో అయితే కొంతమందికి అయితే కొత్తగా స్టోరీస్ అయితే క్రియేట్ చేయడం చాలా కష్టం. సో మనకు కావాల్సిన వీడియోస్కి స్టోరీస్ అయితే ఇప్పుడైతే అన్లిమిటెడ్గా ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇప్పుడైతే తెలుసుకుందాం. సో మనకు కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ రానటువంటి స్టోరీస్ మీకు కావాలంటే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనము ఈ కార్టూన్ వీడియోస్కి సంబంధించిన స్టోరీస్ అయితే ఎక్కడి నుంచి తీసుకోవాలి నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఆ విధంగా చూస్తేనే మీకు కూడా మీరు మీ కార్టూన్ వీడియోస్కి స్టోరీస్ని అయితే చాలా ఫ్రీగా అయితే మీరైతే పొందవచ్చు. ఇప్పుడైతే మనము వీడియోని లేట్ చేయకుండా మనము ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనము మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము టర్బోస్క్రైబ్ అని టైప్ చేయండి. ఈ విధంగా టర్బోస్క్రైబ్ అని టైప్ చేసిన తర్వాత మనకు చూడండి ఇక్కడ సెకండ్ లింక్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా టర్బోస్క్రైబ్ మీద అయితే మనమైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి స్టార్ట్ ట్రాన్స్క్రిప్టింగ్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, ఇక్కడైతే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకైతే మన ఈమెయిల్ ఐడితోనైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మనం మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి మీ జీమెయిల్ అకౌంట్తో అయితే మీరైతే లాగిన్ అవ్వండి. సో ఈ విధంగా మన మెయిల్తోనైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మనము ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఇక్కడ ఒకటి ఇవ్వబడింది 0 of 3 డైలీ ట్రాన్స్క్రిప్షన్స్ యూజ్డ్. అంటే మనకు డైలీ 3 స్టోరీస్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనమైతే ఇక్కడ మనకైతే డైలీ 3 అయితే మనమైతే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్స్క్రైబ్ ఫర్ యువర్ ఫస్ట్ ఫైల్ అనేది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక బాక్స్ అయితే వస్తుంది. ఈ బాక్స్లో ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఆడియో ఉంటుంది కదా, అంటే మన దగ్గర ఏదైనా స్టోరీ ఉంటే ఆడియోని ఇక్కడ మనమైతే మన మొబైల్లో ఉన్నటువంటి ఆడియోని అయితే తీసుకోవచ్చు. అంటే దాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఆడియోకి సంబంధించిన మొత్తం మనకైతే స్క్రిప్ట్ అయితే రాయవచ్చు అనమాట. సో మనం ఆడియోని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మన దగ్గర ఎటువంటి స్క్రిప్ట్ లేదు, మనకు కొత్తగా ఏదైనా స్టోరీ కావాలి అనుకుంటే నెక్స్ట్ అయితే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మన యూట్యూబ్ నుంచి మనం స్టోరీస్ అయితే మనము ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే యూట్యూబ్లో మీకు ఏదైనా స్టోరీ నచ్చిందనుకో, ఆ స్టోరీకి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ మీరు కాపీ చేసి దానికి సంబంధించిన స్టోరీ అంటే కొన్ని నేమ్స్ చేంజ్ చేసి అదేవిధంగా వాటి లొకేషన్స్ కూడా కొన్ని చేంజ్ చేసి మీరైతే ఆ ఆడియోస్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ఆడియో అనేది ఏ విధంగా తీసుకోవాలి ఇప్పుడైతే మనమైతే చూద్దాం. చూడండి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది. ఈ ఆప్షన్ మీద మనమైతే ఫస్ట్ అయితే ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఒక లింక్ బాక్స్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ లింక్ ఈ బాక్స్ ఏంటంటే మనము ఏదైనా మీకు నచ్చినటువంటి కార్టూన్ స్టోరీస్ ఉంటాయి కదా యూట్యూబ్లో, ఆ కార్టూన్ స్టోరీకి సంబంధించిన లింక్ అయితే మీరైతే యూట్యూబ్ నుంచి అయితే మీరైతే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనమైతే యూట్యూబ్లోకి వెళ్ళి ఒక వీడియోకి సంబంధించిన లింక్ అయితే మనమైతే తీసుకుందాం. ఈ విధంగా నేనైతే యూట్యూబ్లో ఒక కుగ్గు టీవీకి సంబంధించిన ఒక ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక వీడియోకి సంబంధించిన లింక్ అయితే మనమైతే కాపీ చేసుకోవాలి. అంటే నేను ఈ ఛానల్ నుంచి అయితే మిమ్మల్ని తీసుకోమని ప్రత్యేకంగా అయితే ఏం చెప్పట్లేదు. మీకు వీడియోలో అంటే యూట్యూబ్లో ఏ వీడియో అయితే నచ్చుతుందో అటువంటి స్టోరీని మీకు కావాలనుకుంటే మీరైతే ఈ విధంగా పక్కన 3 డాట్స్ని మనమైతే ట్యాప్ చేస్తే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ ఉంటుంది. మీరైతే ఆ లింక్ అయితే కాపీ చేసుకోవాలి. సో ఈ విధంగా ఒకసారి అయితే మనం కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. అంటే మనము టర్బోస్క్రైబ్లోకి అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టర్బోస్క్రైబ్లోకి వచ్చిన తర్వాత మనము ఇంతకుముందు యూట్యూబ్లో మనం అయితే కాపీ చేసాం కదా ఆ లింక్ అయితే మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడైతే మీరైతే ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకొని మనకు ఆ ఫైల్ అయితే ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ విధంగా మనకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకైతే ఆడియోకి సంబంధించిన ఇక్కడ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. మీకు నచ్చినటువంటి అంటే మీరు ఏ లాంగ్వేజ్లో మీరైతే వీడియో చేయాలనుకుంటారో ఆ లాంగ్వేజ్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే తెలుగు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ వన్స్ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే ట్రాన్స్క్రిప్షన్ మోడ్ అని 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఆ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్క్రైబ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ మీద మీరైతే ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకు ఆ ఫైల్కి సంబంధించిన ఆడియో అయితే ఇక్కడ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మనకైతే కొద్దిసేపు అయితే టైం తీసుకుంటుంది. ఇక్కడ ఈ విధంగా కొంచెం డౌన్లోడ్కి సంబంధించిన టైం అయితే తీసుకొని మనకు
ఆడియో ఎన్ని నిమిషాలు అయితే ఉంటుందో కొంచెం ఆ నిమిషాలకు సంబంధించి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే మనకు టైం అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకొని తర్వాత డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన టైం అయితే తీసుకొని మనకు లాస్ట్కి అయితే డౌన్లోడ్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత మనమైతే నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. సో అంతకన్నా ముందు ఒకసారి మీరైతే పైన చూడండి. ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ 2 of 3 డైలీ ట్రాన్స్క్రిప్షన్స్ యూజ్డ్ అంటే అంటే మనకు డైలీ 3 ఆడియోకి సంబంధించిన ఫ్రీ ట్రయల్స్ అయితే వస్తాయి. సో ఆల్రెడీ నేను సెకండ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకొక స్టోరీ అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే డైలీ 3 అయితే మనమైతే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే మనమైతే ఈ యాప్ నుంచి అయితే మనకు ఆడియోస్ అయితే మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే స్టోరీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకైతే టైం అయితే ఇక్కడ కొంచెం తీసుకోవడం జరుగుతుంది. మనం ఆ టైం అయితే అయ్యేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేద్దాం. సో ఈ విధంగా డౌన్లోడ్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే డౌన్లోడింగ్ అవుతుంది. సో మనం డౌన్లోడింగ్ తర్వాత ఇప్పుడైతే మనకు డౌన్లోడింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయితే అయ్యింది. చూడండి, మనకి ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడైతే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఓపెన్ ట్రాన్స్క్రిప్ట్ అని మనమైతే ఓపెన్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టోరీ అనేది ఈ విధంగా వస్తుంది మనకు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ పక్కన సెకండ్స్కి సంబంధించి ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ టైం అయితే మనకు అవన్నీ లేకుండా ఇప్పుడు మనము ఆ స్టోరీ అనేది ఏ విధంగా మనమైతే డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే స్టోరీ అనేది ఈ విధంగా చూసుకోండి మీకు అవసరమైతే. సో ఈ విధంగా ఒక స్టోరీ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇక్కడ చూడండి పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద మనమైతే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనమైతే ఈ స్క్రిప్ట్ అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకోవాలి. సో అందుకోసం మనం డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ డాక్స్ అని ఉంది. సో మనమైతే పీడిఎఫ్లో కాకుండా సెకండ్ ఆప్షన్ ఉంది కదా డాక్స్లో, మనమైతే అందులో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఆ ఫైల్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఈ విధంగా పైన పాపప్ వస్తుంది, ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ఏదైతే బ్రౌజర్ ఉంటుందో ఆ బ్రౌజర్ నుంచి అయితే టెక్స్ట్కి సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనము చూడండి, ఇక్కడ మనకు ఆ స్టోరీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ స్టోరీ మొత్తం ఒకసారి అయితే కాపీ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కాపీ అయితే మీరైతే పూర్తిగా టెక్స్ట్ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే కాపీ చేసుకోండి. సో ఈ విధంగా కాపీ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మన మొబైల్లో ఇప్పుడైతే ఈ కాపీ చేసిన టెక్స్ట్ని మనము ChatGPT నుంచి అయితే మనమైతే ఏ విధంగా మనకు సంబంధించిన స్టోరీ అయితే క్రియేట్ చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ అయితే మనం ఈ విధంగా ChatGPT అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనమైతే ఒక కమాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే షఫుల్ ది స్క్రిప్ట్. జాగ్రత్తగా మీరైతే కూడా ఈ కమాండ్ అయితే గుర్తుపెట్టుకోండి. షఫుల్ ది స్క్రిప్ట్ అండ్ ఆల్సో చేంజ్ నేమ్స్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ ప్లేసెస్ అని టైప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం అండ్ ప్లేసెస్. సో ఈ విధంగా మనము టైప్ చేసిన తర్వాత మనం ఇంతకుముందుకు మనమైతే కాపీ చేసుకున్నాం కదా ఆ స్టోరీ అయితే ఇక్కడ మనము పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత పక్కన యారో మార్క్ ఉంది కదా, అక్కడైతే మీరు ట్యాప్ చేయండి. సో ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకు ఆ స్టోరీలో మనకు ఉంటుంది కదా, దాని మొత్తం నేమ్స్ అయితే చేంజ్ చేసి మనకి ఈ విధంగా ఆ స్టోరీకి సంబంధించిన స్క్రిప్ట్ అయితే మళ్ళీ మనకు ChatGPT నేమ్స్ చేంజ్ చేసి మనకు ఆ స్టోరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకు కొద్దిసేపు అయితే టైం తీసుకుంటుంది. స్టోరీ పెద్దగా ఉంటే కొద్దిసేపు అయితే టైం తీసుకుంటుంది. ఈ విధంగా ఒక్కొక్క క్యారెక్టర్కి సంబంధించిన డైలాగ్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఈ స్క్రిప్ట్ని అయితే ఒకసారి అయితే చూసుకోండి. మనకు ఆ క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఏంటి అంటే నవ్వుతూ మాట్లాడతాడా లేదా కోపంతో మాట్లాడతాడా అని వచ్చేసిన తర్వాత వాటికి సంబంధించిన డైలాగ్స్ కూడా ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఈ స్టోరీకి మనం ఏదైనా ఒక ఏంటంటే మనము నేమ్ అంటే క్యారెక్టర్ నేమ్ ఇవ్వాలనుకుంటాం కదా, స్టోరీకి ఒక
నేమ్ అయితే ఇవ్వాలనుకుంటాం కదా. సో ఆ నేమ్ అనేది ఏ విధంగా ఇవ్వాలో మనం ఇక్కడ టైటిల్ అనేది ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. గివ్ ద టైటిల్స్ ఆఫ్ ఎబో స్టోరీ, గివ్ ద టైటిల్స్ అని ఇవ్వండి. టైటిల్ కాకుండా టైటిల్స్ అని ఇవ్వండి. టైటిల్స్ ఆఫ్ ఎబో స్టోరీ అని ఇవ్వండి. ఆఫ్ ఎబో స్టోరీ అని లేదు పర్లేదు, ది స్టోరీ అని ఇచ్చినా పర్లేదు అనమాట. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకు చూడండి ఇక్కడ మనకు చాలా రకాల టైటిల్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మీకు నచ్చిన ఒక టైటిల్ అయితే తీసుకొని మీరు ఆ స్టోరీకి అయితే యూజ్ చేయవచ్చు. సో ఈ విధంగా మనకు టైటిల్ కూడా మనకు ఈ ChatGPT ఇస్తుంది. సో మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, మనము ఇక్కడ కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ ఏమైనా వస్తుందంటే, సో అది ఆ విధంగా రాకుండా ఉండడానికి మనం అయితే ఇక్కడ ఫస్ట్ ఒక ట్యాగ్ అయితే ఇచ్చాం కదా, అంటే ఒక కమాండ్ అయితే ఇచ్చాం కదా. చూడండి, షఫుల్ ది స్క్రిప్ట్ అండ్ ఆల్సో చేంజ్ ద నేమ్స్ అండ్ క్యారెక్టర్స్ అండ్ ప్లేసెస్ అంటే దానికి సంబంధించిన నేమ్స్ కానీ ప్లేసెస్ కానీ మనకైతే నేమ్స్ అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా చేంజ్ అయిన తర్వాత మనకి ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ అయితే రాకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.